అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ మొగుడు 13వ భాగం. నా చేతిలో మనం ప్రాణంలా ప్రేమించే వాళ్ళు మనకు దూరం అయితే ఎలా ఉంటుందని అక్కడ రానా బృంద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియా గురించి తనకి ద్వారా తెలియాలి. ప్రియా, నా వల్లే నువ్వు నీ భర్తకు దూరం అయ్యావు. నన్ను కాపాడాలని నువ్వు బలి అయ్యావు. ఆ రోజు నీ భర్త కోసం నేను వెతికాను, కానీ తన పేరు, తన ఫోటో, ఇక తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియలేదు. ఇప్పుడు ఒక సునామీలా మన జీవితంలోకి వచ్చి మనల్ని బాధ పెడుతున్నాడు. బృంద కూడా అలానే ఆలోచిస్తూ ఉంది. మెల్లగా రోజులు గడిచిపోతున్నాయి. బృందకి 4వ నెల వచ్చింది. తనకి మెల్లగా వాంతులు మొదలయ్యాయి. జరిగిపోయిన రోజుల్లో రానా తనతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. బృందకి బాధగా ఉన్నా కూడా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా తను ఆరోగ్యంగా ఉండాలని టైంకి తింటూ మందులు వేసుకుంటూ ఉంది. నకిలీ రానా ఆఫీసులో ఉన్నా కూడా అమర్నే అన్ని పనులు చూసుకోమని చెప్పేవాడు. రానాలో మార్పు గమనిస్తూ ఉన్నా ఏదో బిజీగా ఉండి అలా ఉన్నాడేమో అని అనుకునేవాడు. ఒకరోజు ఒక ఫైల్ మీద సంతకం కోసం అమర్ రానాతో సైన్ చేయించి క్లయింట్కి ఇచ్చాడు. తను ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి అంతా ఒకసారి చెక్ చేసి అందులో ఉన్న సైన్ చూసి షాక్ అయ్యాడు. అమర్, సార్, నేను మీకు ఈమెయిల్ చేస్తాను అని చెప్పాడు. తన క్యాబిన్లోకి వెళ్ళి, ఏంటిది సార్, తన సైన్ కాకుండా ఇంకొకరి సంతకం ఎలా చేస్తాడు? అమర్కి ఎందుకో ఏదో జరుగుతోందని, ఏం జరుగుతోందని తెలుసుకోవాలనిపించింది. నకిలీ రానా తను చేసిన చిన్న తప్పు వల్ల తన మీద అమర్కి అనుమానం మొదలైంది. అమర్ తన అనుమానం నిజం చేసుకోవడానికి రానాని పరీక్షించడం మొదలుపెట్టాడు. అసలు రానా ఎప్పుడు తన కంపెనీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా అలర్ట్గా ఉంటాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా ప్రతి చిన్న పని అన్నీ చూసుకోమని చెప్తున్నాడు. మేడంని ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకున్నాడు. వెంటనే క్యాబిన్కి వెళ్ళి, సార్, ఒక ముఖ్యమైన ఫైల్ని ఇంట్లో మర్చిపోయింది, ఇప్పుడు మీకు అర్జెంట్ కాబట్టి నేను వెళ్ళి తీసుకొని వస్తాను అంటాడు. నకిలీ రానా, లేదు అమర్, ఆ ఫైల్ ఇక్కడి నుంచో చెప్పు, డ్రైవర్ని పంపించి తెప్పిస్తాను. లేదు సార్, అది ఎక్కడుందో అని మేడంకి కూడా తెలియదు, నేనే ఆఫీస్ రూమ్లో పెట్టాను, అది నేను మాత్రమే తీసుకురాగలను అని చెప్పాడు. తను ఇంకా ఒప్పుకోక తప్పలేదు. అమర్ వెంటనే ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ కనిపించలేదు. లక్ష్మి వంట చేస్తూ ఉంటే వెళ్ళి, మేడం ఎక్కడా అని అడిగాడు. మేడం హాస్పిటల్కి వెళ్ళారు అమర్ అని చెప్పిందిసరికి, హాస్పిటల్కా, ఎందుకు అని అడిగాడు. మేడం ఇప్పుడు కడుపుతో ఉన్నారు కదా అని అంది లక్ష్మి. ఓహ్, ఇది చాలా గుడ్ న్యూస్ కదా. లేదు సార్, మేడం చాలా బాధపడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు? మేడం బాధలో ఉండడం ఏంటి? రానా సార్కి మేడం కడుపుతో ఉండడం ఇష్టం లేదు. మేడంని అబార్షన్ చేయించుకోమని ఒకటే ఒత్తిడి చేస్తున్నారు. అమర్, లక్ష్మి నువ్వు చెప్తోంది నిజమేనా అన్నాడు. అవును సార్, మేడం ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు. మేడంకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు. 2 సార్లు తన తల్లి కాబోతున్న ఆనందానికి దగ్గరయ్యి చివరిలో అమ్మతనానికి దూరం అయ్యారు. మరి దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ తల్లి అయ్యే అవకాశం వచ్చింది. తను ఆనందంగా ఉన్న సమయంలో సార్ ఎందుకు అలా అన్నారు? అప్పటి నుంచి మేడం సార్కి దూరంగా ఇంకో రూమ్లో ఉంటున్నారు. ఎలా అయినా తన కడుపులో ఊపిరిపోసుకుంటున్న బిడ్డని కాపాడుకోవాలని మేడం ఆశ అని చెప్తుంది లక్ష్మి. అమర్, ఇప్పుడు మేడం ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది కదా, మేడంకి వామిటింగ్స్ ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్తుంది. అమర్, సరే, నేను వచ్చి వెళ్ళినట్లుగా మేడంకి చెప్పకు, నేను ఒక ఫైల్ కోసం వచ్చాను, అది తీసుకునే వెళ్తున్నాను అని చెప్పి అమర్ వెళ్తూ, అసలు ఏం జరుగుతోంది సార్, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎక్కడో ఏదో జరుగుతోంది అని, అది ఏంటో తెలుసుకోవాలని అమర్ గట్టిగా అనుకుంటాడు. రానాని బంధించి ఇప్పటికే 2 నెలలైంది. ఇలా ఎక్కువ రోజులు తనని బంధించి ఉంచలేము. తను ఎన్ని రోజులు బందీగా ఉన్నది బృందని ఏం చేస్తానని అసలు కాదు. అంటే తను ఇక్కడ తప్పించుకోవడం తనకి పెద్ద పని కాదని నకిలీ రానా ఆలోచిస్తున్నాడు. నీ స్వీట్ హార్ట్ని బాధ పెడితే నువ్వు చాలా బాధపడతావు. బృంద హాస్పిటల్ నుంచి వచ్చి లక్ష్మిని జ్యూస్ ఇవ్వమని ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. లక్ష్మి జ్యూస్ ఇచ్చి, ఇప్పుడు ఎలా ఉంది మేడం అడుగుతుంది. పర్లేదు లక్ష్మి, కొంచెం నీరసంగా ఉంది, ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకొని మేడం అని వెళ్ళిపోయింది. బృంద జ్యూస్ తాగి సోఫాలో కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో నకిలీ రానా తన ముందున్న టీపాయిలో ఉన్న కొన్ని పేపర్లు తీసి తనకి వినిపించేలాగా పడేసి తన గదికి వెళ్ళిపోయాడు. బృంద అది చూసి వాటిని తీసుకొని చదివి షాక్ అయింది. ఆ పేపర్లు తీసుకొని రానా గదికి వెళ్ళింది. తన ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. బృంద తన ఫోన్ తీసుకొని కోపంగా అది నేల మీద విసిరి కొట్టింది. నకిలీ రానా తనని అంతకంటే కోపంగా చూస్తూ, కనిపించడం లేదా నీకు నేనేం చేస్తున్నానో అని అడుగుతాడు. బాగా కనిపిస్తోంది, మీరేం చేస్తున్నారో అని తన చేతిలో ఉన్న పేపర్స్ని అతని మొహాన్ని కొట్టింది. తను బృందని చూస్తూ ఉన్నాడు. అంతేకాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. బృంద, ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని అడుగుతుంది. తను నవ్వుతూ, నాకు అర్థమవుతుంది బేబీ, నీకు నేను విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నా. బృంద, ఎందుకు అని అడుగుతుంది. నాకు నీ మీద
ఆసక్తి లేదు, ఈ బంధంలో ఉండాలని అనిపించడం లేదు, అందుకే విడాకులు ఇవ్వాలని అనిపించింది. తను అలా మాట్లాడుతూ ఉంటే బృంద కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది. తనకి మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదు. అసలు తన ముందు ఉంది రానానేనా అని అనిపిస్తోంది. నేను కడుపుతో ఉన్నానన్న ఆనందం కూడా తనకు మొదటి లేదు. నిజంగా తను రానాయేనా? రానా అయితే ఇలా ఎప్పుడు అనడు కదా అని అనుకుంటోంది. నకిలీ రానా బృంద చేతిలో పేపర్లు పెట్టి, వీటి మీద నీ సంతకం కావాలి, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. బృంద రానా చొక్కా పట్టుకొని కోపంగా, ఎందుకు ఇలా చేస్తున్నావు రానా? నా వల్ల ఏం తప్పు జరిగిందో చెప్పు, దానిని నేను సరిదిద్దుకుంటాను, కానీ ఇలా మాత్రం చేయకు అంటుంది. నేను నీకు విడాకులు ఇవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటేనే నేను నీకు విడాకులు ఇవ్వను. మరి నేను చెప్పింది చేస్తావా అని అడుగుతాడు నకిలీ రానా. బృంద తన కన్నీళ్ళు తుడుచుకొని, చెప్పు నేనేం చెయ్యాలి అని అంది. నకిలీ రానా బాగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ముందు నేను ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది. నువ్వు అబార్షన్ చేయించుకోవాలి అన్నాడు. బృంద, ఏం మాట్లాడుతున్నావు రానా? నువ్వు అలా ఎలా చెప్తున్నావు? నా కడుపులో పెరుగుతోంది మన ప్రేమకు గుర్తు. ఇప్పటికే 2 సార్లు నేను నా పిల్లల్ని కడుపులో ఉండగానే పోగొట్టుకున్నాను. మరి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నీకు తెలియదు. అయినా అలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇన్ని రోజులు నా మీద చూపించింది ప్రేమ కాదా? నకిలీ రానా నవ్వుతూ, అబ్బా ఎంత హ్యాపీగా ఉందో నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అని మనసులో అనుకుంటున్నాడు. ఇదంతా రానాకి చూపిస్తూనే ఉన్నాడు. బృంద అలా ఏడుస్తూ ఉంటే రానాకి చాలా కష్టంగా ఉంది. స్వీట్ హార్ట్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా? మన బిడ్డని ఎలా అయినా నువ్వే కాపాడుకోవాలి. మన బంధంకి గుర్తు అంటే మన బిడ్డ. ఇప్పుడు మన బిడ్డనే మనకి ముఖ్యం. నీ ఆలోచన ఏంటో నేను తెలుసుకోగలను, కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్న నాకంటే నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ గురించే ఆలోచించు అని అనుకుంటూ ఉంటాడు బాధపడుతూ రానా. నకిలీ రానా, చూడు బృంద, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను కావాలా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కావాలా? నిర్ణయం నీదే. నీకు నేను కావాలనుకుంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ బయటికి రాకుండానే అని ఆగి చెప్పాలనుకున్నది నీకు అర్థమైందనుకుంటా. లేదు, నాకు నా బిడ్డే కావాలనుకుంటే ఈ పేపర్ల మీద నీ సంతకం చేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. బృంద, ఏంటి నా జీవితం ఇలా అయింది? నన్ను మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నారని అనుకున్నా, కానీ మీరు కేవలం నా శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారని నేను అనుకోలేదు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు, కానీ నేను మాత్రం మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ప్రేమను ఈ రోజుతో పూర్తిగా మీరు పోగొట్టుకున్నారు. తను సరే నిర్ణయం తీసుకొని తన కన్నీళ్లు తుడుచుకొని ఏదో ఆలోచన వచ్చినట్టుగా తన గదికి వెళ్ళిపోయింది. అమర్కి అక్కడ ఉన్నది రానన్నా కాదా అని ఎలా తెలుసుకోవడం అని ఆలోచిస్తూ తనని ఫాలో చేస్తేనే ఇదంతా తెలుస్తుంది అనుకొని, అవును ఫాలో చేయాలి, తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటేనే తను ఎవరైనా తెలుస్తుంది అనుకుంటాడు అమర్. నకిలీ రానాని బంధించిన స్థలంకి వెళ్ళి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది బ్రో, అక్కడ ఏం జరిగిందో మొత్తం చూసావు కదా, ఇక నేను చెప్పడం ఎందుకు అని తన ముందు కూర్చొని, ఇప్పుడు నీ స్వీట్ హార్ట్ ఏం చేయాలనుకుంటుందో నీకు తెలిసే ఉంటుంది. నీ భార్య నీ నుండి దూరం చేయాలని అనుకున్నాను, అనుకున్నట్టుగానే దాన్ని మెల్లగా అమలు చేస్తున్నా. రానా నవ్వుతూ నకిలీ రానాను చూస్తున్నాడు. ఎంతలా నవ్వుతున్నాడంటే నకిలీ రానా కోపం ఎక్కువై, రే ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు. నా భార్యని చాలా తక్కువ అంచనా వేశావు అరుణ్. రానా తన పేరు చెప్పగానే, నా పేరు నీకెలా తెలుసు అని అన్నాడు. నీ గురించి మొత్తం తెలుసు నాకు అని అన్నాడు రానా. ప్రియా చెప్పింది నీ గురించి. ఏంటి, ప్రియా చెప్పిందా? తను చనిపోయింది కదా? అవును, తను నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నీ గురించే మొత్తం చెప్పింది రానా అని గతం చెప్పడం ప్రారంభిస్తాడు. కాలేజీలో ఉన్నప్పుడు తనకు ఒక స్నేహితురాలు ఉండేది, తనే ప్రియా. ప్రియా ఒక మామూలు మధ్యతరగతి అమ్మాయి. రానా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన చెల్లెలను చూసుకుంటూ పెంచుతూ చదువుకునేవాడు. తన అమ్మ చేసిన పని వల్ల రానాకి అమ్మాయిల మీద ఒక చెడు అభిప్రాయం ఉండేది. కానీ ప్రియా పరిచయం అయిన తర్వాత తన ఆలోచన తప్పు అని తెలిసింది. అమ్మాయిలందరూ ఒకేలా ఉండరని తన మాటలతో అర్థమైంది. ప్రియాని తన బెస్ట్ ఫ్రెండ్గా చూశాడు రానా. ప్రియా తనకు తెలియకుండానే రానాని ఇష్టపడడం జరిగింది. రానా తనని ఒక ఫ్రెండ్ లాగానే చూసేవాడు. తన కష్టం సుఖం అన్నీ కూడా తనతో పంచుకునేవాడు రానా. అలా వారిద్దరూ చాలా దగ్గరగా ఉండేవారు. కాలేజీలో ఎవరు చూసినా సరే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అనుకునేవారు. రానా దానిని ఈజీగా తీసుకునేవాడు. రానాకి అలాంటి ఉద్దేశమే ఉండేది కాదు. ప్రియా మాత్రం రానాని తన మనసులో ఆరాధిస్తూ ఉండేది. రానా గురించి, తన కోపం గురించి తెలిసిన ప్రియా తన మనసులో మాట రానాకి చెప్పలేకపోయింది. అలా ఇద్దరు తమ చదువు పూర్తి చేసి రానా బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రియా ఇతర చదువుల కోసం ఫారిన్ వెళ్ళింది. రానా తన బిజినెస్లో అంచెలంచెలుగా ఎదిగి ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రియా ఫారిన్ వెళ్ళినా కూడా రానాని మర్చిపోలేదు. రానా వ్యాపారంలో ముందు స్థానంలో ఉన్నాడని తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. రానాకి తన ప్రేమ విషయం చెప్పాలని, తనని పెళ్లి చేసుకోవాలని ప్రియా ఇండియాకి తిరిగి వచ్చింది. తను చాలా హ్యాపీగా రానా దగ్గరకు వెళ్ళింది తన ప్రేమ విషయం చెప్పాలని. కానీ
కానీ అప్పుడే తన చెల్లెలి పెళ్లి విషయంగా తను ఒత్తిడిలో ఉన్నాడు. కానీ ధైర్యం చేసి విషయం అంతా చెప్పింది. ప్రియా నుండి ఆ మాటలు ఆశించలేదు రానా. మొదట కోపంగా ఉన్న తన స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రేమని సున్నితంగా తిరస్కరించాడు రానా. ప్రియకి బాధగా ఉన్న రానా నుండి ఇలాగో ఇది ఊహించిందే కాబట్టి తన ప్రేమని రానా అంగీకరించకపోవడంతో బాధగా అక్కడి నుంచి వెనుతిరిగింది రానా. ప్రియా ఎప్పుడూ అలా చూడలేదు కాబట్టి తను బాధగా వెళ్తున్నా కూడా తనని ఆపలేదు. ఇప్పుడు ఒకవేళ తనని కనుక ఆపితే తన మీద మళ్ళీ ఆశలు పెట్టుకుంటుందని తనని ఆపలేదు రానా. అప్పుడు తన నుండి దూరంగా వెళ్ళిన ప్రియా 4 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ తనకు కనిపించింది. రానా ఊహించలేదు ప్రియా ఆఖరి చూపు కూడా అదే అవుతుందని. వ్యాపారంలో ఎదిగిన రానాకి శత్రువులు కూడా పెరిగారు. తన మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు తనతో పోరాడి గెలవడం సులభం కాదని తనని షూట్ చేయాలనుకున్నారు. అప్పుడే తన కోసం వచ్చిన ప్రియా రానాని షూట్ చేయడం గమనించి తనకి ఎదురుగా వెళ్ళి నిల్చుంది. రానాకి తగలవలసిన బుల్లెట్ ప్రియాకి తగిలింది. రానా చేతుల్లోనే ప్రియా తన ప్రాణాలు కోల్పోయింది. రానా ప్రియా గురించి చెప్తున్నప్పుడు వరుణ్ కంట్లో కూడా కన్నీళ్లు గమనించాడు తను. వరుణ్ తన కన్నీళ్లు తుడుచుకొని నీ వల్లే తను ప్రాణాలు కోల్పోయింది. నా భార్యని నాకు కాకుండా దూరం చేసిన నీకు నీ భార్యను దూరం చేయాలని అనుకున్నాను. కానీ నీ శత్రువులు నా పని సులభం చేశారు. అందుకు నేను వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నీ భార్యకి నీ మీద చాలా ప్రేమ ఉంది సోదరా. నేను ఎలాగైనా సరే నిన్ను ఏమైనా చేస్తాను అని నాకు భయపడుతూ 2 సంవత్సరాలు దూరంగా ఉంది. తనకి చాలా మంచిగా చెప్పాను రానాకి దూరంగా ఉండమని. కానీ తను నా మాట వినలేదు. నిన్ను కలవడానికి ట్రై చేసింది. అప్పుడే తనని చంపాలనుకున్నాను. కానీ అప్పుడు తను మిస్ అయ్యి తనలా ఉన్న మిత్రకి ప్రమాదం జరిగింది. బృంద అప్పుడు నాకు భయపడి నిన్ను కలవాలి అన్న ఆలోచన మానుకొని మిత్ర ప్లేస్లోకి వెళ్ళింది. అలా నీకు దూరంగా ఉంది అనుకుంటే అనుకోకుండా నువ్వే తనకి ఎదురుపడ్డావు. తను ఇంకొకరిలా నీ ముందుకు వచ్చిన తర్వాత కూడా తను నీతో నిజం చెప్పలేదు. తన గురించి నువ్వు అన్ని వివరాలు సేకరించి తన పని చేస్తున్న ఆఫీస్ని కొని ఒక బాస్ లాగా తన ముందుకు వెళ్ళావు. అప్పుడు కూడా తన మీద నీ ముందు బయటపడలేదు. తను నీ బృంద అని నీకు తెలుసు. తనని బెదిరించి పెళ్లి చేసుకున్నావు. తనని బలవంతంగా నీలో ఉన్న రాక్షసుని బయటపెట్టి తనని మరోసారి నీ సొంతం చేసుకున్నావు. ఎలా అయినా తను నేనే బృందని అని తనతోనే చెప్పేలా చేశావు. తనని పూర్తిగా నీ బృందని చేసుకున్నావు. నేను నిన్ను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను. అవకాశం కోసం చూస్తున్నా నువ్వు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని. ఆ అవకాశం వచ్చింది. నిన్ను కిడ్నాప్ చేశాను. ఇప్పుడు నీ భార్యని నీ నుండి దూరం చేస్తాను. నేను ఇన్ని రోజులు ఎందుకు నీ దగ్గర ఉన్నానో తెలుసా? నువ్వు ఎలాంటి వాడివో ఒక అంచనాకి రావడానికే. నీ వల్ల నా బృందకి ఎటువంటి అపాయం రాకుండా ఉండడానికి నేను నీ దగ్గర ఉండాల్సి వచ్చింది అని నకిలీ రానా మాటలకు అడ్డుపడుతూ చెప్తాడు రానా. కథ ఇంకా ఉంది. నకిలీ రానా చెర నుంచి రానా ఎలా తప్పించుకుంటాడు? మరి అమర్ ఈ నకిలీ రానా గుట్టును రట్టు చేస్తాడా? బృంద తన కడుపులో బిడ్డని తీయించేసుకుంటుందా? లేదంటే ఇతను అసలు రానా కాదని కనిపెడుతుందా లేదా? ప్రియా చనిపోవటంలో రానా తప్పేమీ లేదని ప్రియా భర్త వరుణ్ తెలుసుకుంటాడా లేదా? రానా బృంద ఎలా కలవబోతున్నారు? చివరికి ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.